తెలంగాణలో చికెన్ వివాదం ముదురుతోంది. మార్జిన్ సరిపోవడం లేదని చికెన్ షాప్ ఓనర్స్ నిరసన వ్యక్తం చేశారు. షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, వాటర్ ఖర్చులు, అమ్ముడు పోని చికెన్తో నష్టపోతున్నామని చెప్తున్నారు. కిలోకు 45 రూపాయల వరకు లాభం వచ్చేలా పౌల్ట్రీ కంపెనీలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి తాము చికెన్ షాప్స్ ను క్లోజ్ చేస్తామని హెచ్చరించారు హైదరాబాద్ చికెన్ అసోసియేషన్ సభ్యులు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను మూసివేయాలని చికెన్ అసోసియేషన్ ప్రకటించింది. మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడు పోని చికెన్ వల్ల నష్టపోతున్నామని అంటున్నారు చికెన్ షాప్ యజమానులు. గతంలో కిలో చికెన్ కు 30 రూపాయల నుంచి 35 రూపాయల వరకు మిగిలేదన్నారు. కానీ ఇప్పుడు చికెన్ రేటు పెరిగినా 6 రూపాయలు మాత్రమే మార్జిన్ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టంతో పౌల్ట్రీ కంపెనీలే లాభపడుతున్నాయని, మార్జిన్ పెంచి ఆదుకోవాలని ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు. పౌల్ట్రీ రైతులు కోళ్లను పెంచితే వెన్కాబ్, స్నేహ, సుగుణ సహా ఇతర కంపెనీలు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటాయి. రైతుల దగ్గర హోల్సేల్లో కొని రీటైల్ షాపులకు అమ్ముతుంటారు. చికెన్ రేటును కంపెనీలే నిర్ణయిస్తాయి. రైతుల నుంచి తక్కువకు కొని తమకు అధిక ధరలకు అమ్ముతుండటంతో ధరలు పెరుగుతున్నాయని షాపుల ఓనర్లు ఆరోపిస్తున్నారు. కానీ మార్జిన్ మాత్రం పెంచడం లేదంటున్నారు. మార్జిన్ అంటే కిలో చికెన్ అమ్మినప్పుడు మిగిలే లాభం. కొనుగోలు, అమ్మకం ధరల మధ్య తేడా కాకుండా మధ్యలో వచ్చిన ఖర్చులు తీసేసిన తర్వాత మిగిలేది. ఉదాహరణకు షాప్ ఓనర్ లైవ్ చికెన్ ను కిలో 120కి కొన్నాడనుకుంటే దాన్ని కట్ చేసి అమ్మేటప్పుడు వేస్టేజీ తీసేస్తారు. దీంతో కిలో లైవ్ కోడి 700 నుంచి 750 గ్రాములకు చికెన్ అవుతుంది. దీంతో కిలో చికెన్ 150 రూపాయల నుంచి 160కు పెరుగుతుంది. కస్టమర్ కు 200 రూపాయలకు అమ్మితే 40 రూపాయల మార్జిన్ ఉన్నట్టు కనిపించినా అది పూర్తిగా లాభం కాదు. రీటైల్ చికెన్ షాపుల్లో రెంటు, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, వాటర్ ఖర్చులు, అమ్ముడు పోని చికెన్ ఇవన్నీ తీసేస్తే కిలోకి 5 రూపాయల నుంచి 6 రూపాయలు మాత్రమే మిగులుతోందంటున్నారు చికెన్ షాప్ ఓనర్స్. మాకు గత 6 నెలల నుంచి కంపెనీలు రేటు అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్ చేస్తూ ఇప్పుడు ఒకటేసారి మా రిటైల్ సంస్థల మీద పడి మార్జిన్ లేకుండా చేసినాయి. కాబట్టి మేము కంపెనీలకు నిరసనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి మాకు మార్జిన్ వచ్చిన దాకా నిరావరిక బంద్కు పిలుపునిస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి మా డిమాండ్ ఏంటంటే, మాకు ఇంతకుముందు 1.65 స్కేల్ రేట్ ఉండే దాన్ని 1.75 స్కేల్ రేట్ చేయాలని మేము కంపెనీలను డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి మాకు యథావిధిగా మా మార్జిన్ ఇచ్చి 1.75 స్కేల్ రేట్ని వచ్చేదాకా గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి గవర్నమెంట్ కూడా ఈ కంపెనీలను కట్టడి చేయాలని కోరుతూ, మొక్కజొన్న, సోయా ఫీడ్ ధరలు, మందులు, ట్రాన్స్పోర్ట్, కోళ్ల మరణాల రిస్క్ భారీగా పెరగడంతో ధరలు పెంచాల్సి వస్తుందని అంటున్నాయి కంపెనీలు. ఫార్మ్ స్థాయిలోనే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని చెప్తున్నారు కంపెనీల ప్రతినిధులు. దీనికి తోడు కరెంట్, ట్రాన్స్పోర్టేషన్, కూలీల ఖర్చు పెరిగిందని, అందుకే లైవ్ చికెన్ ధరను పెంచాల్సి వస్తుందంటున్నారు. అయితే మార్జిన్ పెంపుపై మాత్రం కంపెనీలు మాట్లాడడం లేదు. 3 నెలల కింద మార్జిన్ ధర పెంచుతామని చెప్పినా ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. కిలో చికెన్ మీద వచ్చే లాభాన్ని రైతులు, సరఫరాదారులు, షాప్ ఓనర్స్ మధ్య ఎలా పంచుకోవాలన్నదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. హైదరాబాద్ సిటీలోనే 8,000 నుంచి 10,000 వరకు చికెన్ షాపులున్నాయి. రీటైల్ దుకాణాల నుంచి పెద్ద మార్కెట్ యూనిట్ల వరకు ఈ వ్యాపారం విస్తరించింది. ఈ బిజినెస్ పై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. హైదరాబాద్ లో రోజుకు 4 నుంచి 6 లక్షల కోళ్లు వినియోగం అవుతుండగా వీకెండ్ లో అది 7 నుంచి 8 లక్షలకు పెరుగుతోంది. రోజువారీగా చూస్తే 800 నుంచి 1000 టన్నుల చికెన్ సరఫరా జరుగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ రంగాలు కూడా దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఇప్పుడు షాపులు మూసేస్తే వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతాయి. సిటీలో చికెన్ షాపులు మూసేస్తే బిర్యానీ బిజినెస్ దెబ్బతింటుంది. సిటీలో 6,000 నుంచి 8,000 వరకు బిర్యానీ సెంటర్లుండగా 70 నుంచి 80% చికెన్ బిర్యానీల కోసం ఆర్డర్లు వస్తుంటాయి. ఈ లెక్కన రోజుకు 10 నుంచి 15 లక్షల బిర్యానీ ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. చికెన్ షాపులు మూసివేస్తే 4,500 నుంచి 6,000 సెంటర్లపై ప్రభావం పడుతుంది. చికెన్ మెనూ ఐటమ్స్ తగ్గి ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. చికెన్ లేకపోతే హోటల్స్ ప్రత్యామ్నాయాల వైపు మళ్లే అవకాశమూ ఉంది. మటన్ ధరలు ఎక్కువగా ఉండడంతో గుడ్లతో తయారయ్యే ఐటమ్స్ పై ఆధారపడే ఛాన్స్ ఉంది. ఎగ్ బిర్యానీ, ఆమ్లెట్, ఎగ్ ఫ్రై వంటి వంటకాలకు డిమాండ్ పెరగనుంది.
కొన్ని హోటల్స్ తమ మెనూలో చికెన్ ఐటమ్స్ తగ్గించి ఎగ్ ఐటమ్స్ ను పెంచవచ్చు. దీంతో గుడ్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో రోజుకు 50 నుంచి 70 లక్షల గుడ్లు అమ్ముడు పోతుండగా 30% వరకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. చికెన్ షాపులు మూసివేస్తే ఫాస్ట్ ఫుడ్ రంగానికి ఆ సెగ తాకనుంది. సిటీలో వేల సంఖ్యలో ఉన్న బర్గర్, పిజ్జా షాపులు, చైనీస్ ఫుడ్ సెంటర్లు ప్రధానంగా చికెన్ పైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. చికెన్ సరఫరా తగ్గితే వీటిలో 60 నుంచి 70% అవుట్లెట్లు నేరుగా ప్రభావితమవుతాయి. వెజ్ ఆప్షన్లకు మారడమో లేక మెనూలో ఐటమ్స్ తగ్గించాలి. 16 కిలోకు 45 లాభం వచ్చేలా చూడాలి. చికెన్ రీటైల్ షాపులు పూర్తిగా నష్టాల్లో కొనసాగుతున్నాయని అంటున్నారు హైదరాబాద్ చికెన్ అసోసియేషన్ ప్రతినిధులు. కిలోకు 5 నుంచి 6 రూపాయలు మాత్రమే మిగులుతోందంటున్నారు. దీంతో తాము రెంటులు కట్టలేక కూలీలకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. కిలోకు 45 రూపాయల వరకు లాభం వచ్చేలా పౌల్ట్రీ కంపెనీలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి తాము చికెన్ షాప్స్ ను క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కంపెనీలతో మాట్లాడినా క్లారిటీ రావడం లేదంటున్నారు.